ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆదివారపు ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. మరి సమయము ఆలస్యమైనప్పటికీ కూడా మీరు వేచి ఈ ఆరాధన కొరకై ఎదురు చూస్తున్న విధానం బట్టి ప్రభుకే మహిమ కలుగునుగాక. మరి నేటి ఆరాధన దేవునికి మహిమకరంగా, అలాగే మనకు ఆశీర్వాదకరంగా జరుగులాగిన ప్రార్థన చేసుకుని ఈ ఆరాధన మనం ప్రారంభం చేసుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన మా యేసు ప్రభువా, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ యొక్క పరిశుద్ధ దినము, ఆదివారపు దినమున నువ్వు మాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు ప్రభువా. మరి గతించిన వారమంతా కాచి కాపాడి మమ్ములను సజీవు లెక్కలో ఉంచి నువ్వు మాకు ఇచ్చిన ఆరోగ్యం బట్టి ప్రభువా, ప్రతి ఆశీర్వాదం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అనేక మంది ఆయా పరిస్థితుల్లో ఉండి, మరి కొందరైతే హాస్పిటల్లో ఉండి కూడా మరి వారు కఠిన పరిస్థితుల్లో అనుభవిస్తున్నప్పటికీ నువ్వు మా అందరితో ఉంచి నువ్వు ఉండిన విధానం బట్టి వందనాలు. ఈ సాయంకాల సమయంలో మేము నిన్ను ఈ ఫేస్బుక్ లైవ్ కార్యక్రమం ద్వారా నిన్ను ఆరాధన చేస్తుండగా నీ కృప చూపించి ఈ ఆరాధన ఆది నుంచి అంత్యం వరకు మీరే ఉండి నడిపించండి. మరి ఆరాధన ద్వారా మీరే సమస్త మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని, నీ వాక్యం ద్వారా, నీ దాసుని ద్వారా మాతో మాట్లాడమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మనము పాటలు పాడి ప్రభువుని ఆరాధన చేసుకుందాం. పాటలు పాడి స్తుతించెదం, రారాజు యేసురాజు నిరతం కీర్తించెదం, రారాజు యేసురాజు నిరతం కీర్తించెదం. హల్లెలూయా, యేసునికే హోసన్నా, స్తుతి గీతం. 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 హల్లెలూయా, పాటలు పాడి స్తుతించెదం, రారాజు యేసురాజు నిరతం కీర్తించెదం, రారాజు యేసురాజు నిరతం కీర్తించెదం. నిన్న నేడు మారని వాడు, ఎన్నడూ
వాక్యమే నా పుణ్యదానమనియాగం. వేదాలలో దాగి ఉన్న నిజ రక్షకుడేసయ్యా, నన్ను రక్షించినాడు, నే పాడుద స్తుతి గీతం. వేదాలలో దాగి ఉన్న నిజ రక్షకుడేసయ్యా, నన్ను రక్షించినాడు, నే పాడుద స్తుతి గీతం. హల్లెలూయా యేసునికే హోసన్నా 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 స్తుతి గీతం. హల్లెలూయా పాటలు పాడి స్తుతించెదం. రారాజు యేసురాజు నిరతం కీర్తించెదం. రారాజు యేసురాజు నిరతం కీర్తించెదం. యుద్ధకాలమందు యేసు భక్తిహీనుడైన నాకై రక్తమిచ్చి ప్రాణమిచ్చి తన సొత్తుగా చేశాడు. యుద్ధకాలమందు యేసు భక్తిహీనుడైన నాకై రక్తమిచ్చి ప్రాణమిచ్చి తన సొత్తుగా చేశాడు. నేరములను ఎంచక నీతి సూర్యుడేసయ్యా, నా చీకటి జీవితాన జ్యోతిర్మయుడైనాడు. నేరములను ఎంచక నీతి సూర్యుడేసయ్యా, నా చీకటి జీవితాన జ్యోతిర్మయుడైనాడు. హల్లెలూయా యేసునికే హోసన్నా స్తుతి గీతం. 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 దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. మరి మరొక పాట పాడి ప్రభువుని ఆరాధన చేద్దాం. వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి మరి దేవుని యొక్క దీవెనలు కలుగునుగాక. మరి ఈ ఆరాధనను ఫేస్బుక్ లైవ్ కార్యక్రమాన్ని మీ యొక్క స్నేహితులకు అలాగే కుటుంబ సభ్యులకు కూడా మీరు లింక్ షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాం. దీని ద్వారా అనేకులు కలిసి ప్రభువును ఆరాధన చేయటంలో మనం పాల్గొనవచ్చు.
లోకానికే తెంచెను. నిలువెల్ల గాయాల రక్తవర్ణుండై సిలువలో మోక్షం దారి చూపెను. నిలువెల్ల గాయాల రక్తవర్ణుండై సిలువలో మోక్షం దారి చూపెను. వింతైన ప్రేమ, చిత్రమైన ప్రేమ, కలువరిలో యేసు ప్రేమ. వింతైన ప్రేమ, చిత్రమైన ప్రేమ, కలువరిలో యేసు ప్రేమ. హింసించబడుచు దూషించబడుచు దయతలచెను. వాదించబడుచు వారికై ప్రార్థించెను. దైన ప్రేమ, చిత్రమైన ప్రేమ. దేవునికే మహిమ కలుగునుగాక. కీర్తన భాగం చదువుకుందాం. 118వ కీర్తన మొదటి 10 వచనాలు నేను చెప్తాను, మీరు కూడా నాతో కలిసి మరి చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాము. కీర్తనలు 118వ కీర్తన 1 నుంచి 10 వచనాలు నేను చెప్తాను, మీరు కూడా చెప్పాల్సిందిగా కోరుతున్నా. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరము నిలుచునని ఇశ్రాయేలీలు అందురుగాక. ఆయన కృప నిరంతరము నిలుచునని అహరోను వంశస్థులు అందురుగాక. ఆయన కృప నిరంతరము నిలుచునని యెహోవా యందు భయభక్తులు గలవారు అందురుగాక. ఇరుకునందుండి నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. యెహోవా నా పక్షమున నున్నాడు, నేను భయపడను. నరులు నాకేమి చేయగలరు? యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచెదను. మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవుడు ఈ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. అందరూ మరి ఆరాధన చేయటానికై మరి ఒక పాట పాడి ప్రభువును ఆరాధన చేసుకుందాం. మరి మన మధ్యలో జే రాజు గారు ఉన్నారు. మరి ఆరాధన కీర్తన పాడుచు మన అందరినీ ఆరాధనలోకి మనము ముందుకు కొనసాగుదాం. వెళ్ళొచ్చు.
విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, అడుగులు తడబడిన అలసట పైబడిన, అడుగులు తడబడిన అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. దారి మూసిన నిందలే నను కృంగదీసిన, అంధకారమే దారి మూసిన నిందలే నను కృంగదీసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. శోకాలు గుండెను చీల్చివేసిన, కష్టాల కొలిమి కాల్చివేసిన, శోకాలు గుండె తన చిత్తం నెరవేర్చుతాడు, వరకు తన చిత్తం నెరవేర్చుతాడు, వరకు నన్ను చేర్చుతాడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. నాకున్న కలిమి కరిగిపోయినా, నాకున్న బలిమి కరిగిపోయినా, నాకున్న కలిమి కరిగిపోయినా, నాకున్న బలిమి కరిగిపోయినా, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు
అలసట పైబడిన అడుగులు తడబడిన అలసట పైబడిన చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రియ ప్రభువా, వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. నువ్వు గొప్ప దేవుడు నాయనా. ఈ యొక్క మమ్మలను అంధకారమైన బాధకరమైన పరిస్థితి అయినా సరే ప్రభువా, ఉపద్రవమైన అనారోగ్యమైన అది కరువైన నువ్వు నడిపించే దేవుడు అయినందుకు వందనాలు. ఈ యొక్క సాయంకాల సమయంలో ఈ ఆరాధనలో మీరు మమ్మల్తో ఉన్నందుకు వందనాలు. చూస్తున్న ప్రతి బిడ్డలను మీరు ఆశీర్వదించండి. మేమందరం కలిసి నేను ఆరాధిస్తుండగా నీ కృపను మాపై కుమ్మరించి మరి యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో వాక్య భాగాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 16వ వచనం నుంచి 21వ వచనం వరకున్న భాగాన్ని మనము చదువుకున్నాము. యోహాను సువార్త 6వ అధ్యాయము 16వ వచనం నుంచి 21వ వచనం వరకున్న భాగము ఇలా రాయబడి ఉంది. సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులు సముద్రం వద్దకు వెళ్ళి దోణి ఎక్కి సముద్రపు అద్దరినున్న కపెర్నహూమునకు పోచుండిరి. అంతలో చీకటాయను గాని యేసు వారి వద్దకు ఇంకనూ రాలేదు. అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రము పొంగుచుండెను. వారు ఇంచుమించు దూరము దోణెను నడిపించి తరువాత యేసు సముద్రం మీద నడుచుచు తమ దోణె దగ్గర వచ్చుట చూచి భయపడిరి. అయితే ఆయన నేనే, భయపడకూడని వారితో చెప్పెను. గనుక ఆయనను దోణి మీద ఎక్కించు కొనుటకు వారు ఇష్టపడిరి. వెంటనే ఆ దోణె వారు వెళ్ళుచున్న ప్రదేశమునకు చేరెను. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఇప్పుడు దైవ సందేశం విందాం. మన మధ్యలో మన ఆత్మీయ తండ్రి బిషప్ ఎస్టి ప్రసన్న కుమారయ్య గారు వచ్చి దైవ సందేశాన్ని వినిపించాల్సిందిగా కోరుతున్నాం. దేవునికి స్తోత్రం. ఈ పరిశుద్ధ దినమున ప్రభుని స్తుతించి ఆరాధించి ఆయన మహిమపరిచేటువంటి అవకాశం ఇచ్చిన ప్రభుకి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ యొక్క నూతనమైనటువంటి సాంకేతిక సహాయం చోచ ఈ ఆరాధన మన ఇళ్లలో అందుబాటులోకి వచ్చిన దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాచ్ చేస్తున్న మీ అందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాము. కొద్ది నిమిషాలు దైవ వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఆరాధనలో ఒక భాగము దైవ వాక్యం. అందుచేత ప్రతి ఒక్కరూ కూడా మీ గ్రంథాలు చేతపట్టుకుని
కొద్ది నిమిషాలు మీ యొక్క మనసును దీనిపై లగ్నపరిచి దైవవాక్యాన్ని ధ్యానించాల్సిందిగా మనవి చేస్తున్నాను. చదవబడినటువంటి ధ్యాన భాగమైనటువంటి యోహాను సువార్త 6వ అధ్యాయము 16వ వచనం నుండి 21వ వచనం వరకు భాగాన్ని చదువుగా మనం విన్నాం. ఈరోజు మనము ధ్యానించవలసిన అంశం ఏమిటంటే యేసుతో ప్రయాణం. క్రైస్తవ జీవితమే ఇది. యేసు లేని ప్రయాణం మరి యేసుతో ఉన్న ప్రయాణం. చాలాసార్లు మనకున్నటువంటి ఆలోచన ఏంటంటే ఎక్కడికైనా ప్రయాణం చేసేటప్పుడు ఒక చిన్న ప్రార్థన చేసుకుని వెళ్తూ ఉంటాను. కానీ యేసు ప్రభు మనకు కూడా వస్తున్నాడనేటువంటి ఆ ఆలోచన మనకు ఉండదు. మన ప్రయత్నాలు, మన చూపులు, మన ఆలోచనలు, మన ఫోన్ కాల్స్, మన యొక్క బిజీ 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 పరిగెడుతూ ఉంటుంటాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు యోహాను సువార్త 6వ అధ్యాయంలో 1 నుండి 15 వచనాల వరకు చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేశారు. అదేమిటి ఆ అద్భుతం అంటే 5,000 మందికి ఆయన ఆహారం పెట్టాడు. అంత గొప్ప అద్భుతం చేసిన తర్వాత ఈ శిష్యుల యొక్క మనసు చాలా సంతోషంతో చేయవలసినటువంటి ఆ యొక్క సమయం. ఎందుకంటే యేసు ప్రభు వారిని కపెర్నహూము వెళ్ళమని చెప్పాడు. సో ఈ దృశ్యాన్ని చూసిన తర్వాత అన్ని వేల మంది వారు చేతుల మీదుగా పంచితే తిన్న తర్వాత అక్కడ జరుగుతున్న అద్భుతాన్ని వారు మనసారా ఆనందించవలసినటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితిలో వారు ప్రయాణం ప్రారంభించారు. యాక్చువల్గా అందరూ చేసే పని ఏంటంటే మనం ఆ జరిగిన విషయాన్ని మాట్లాడుకుంటూ మనలో ఒక రకమైనటువంటి విశ్వాసము లేకపోతే ఒక రకమైన నమ్మకము మనలోంచి వస్తారు. వీరి ప్రయాణం చాలా కపెర్నహూముకి వెళ్తున్నారు. ఆ ప్రయాణంలో ధోని ఎక్కి నడుపుతున్నారు. చీకటి పడిపోయింది. ఇటువంటి పరిస్థితిలో వారు చాలా ధైర్యంగా వెళ్ళాలి, ప్రభు ఉన్నాడు అనేటువంటి ఉద్దేశంతో. కానీ వారు యేసు ప్రభు ఇంకా రాలేదేంటి అని చూస్తూ ఉన్నారు. యేసు ప్రభు మనతో లేడే అనుకుంటున్నారు. యేసు ప్రభు మనతో వస్తే బాగుండు అనుకుంటున్నారు. ఈ లోపల గాలి లేచింది. అక్కడ చదివినట్లయితే ఇంకా ఏమి రాయబడిందంటే గాలి విసరగా సముద్రము పొంగుచుండెను. చాలా ప్రళయంగా మారిపోయింది. అప్పటి వరకు వారు చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నారు. ఒకేసారి ఆ ధోని ఎక్కి ధోని నడుపుతున్నారు. ధోని నట్టలేదు, ఎందుకంటే గాలి గట్టిగా ఉంది. దానిని నడపడానికి వారు చాలా కష్టపడుతున్నట్టుగా మనకి ఈ భాగంలో అర్థమవుతుంది. అంతేకాకుండా వాళ్ళు ఏమీ ధోని నడపడం రాని వారు కాదు.
వారు ఆ ధోని నడడం వాళ్ళకి బాగా ఒకప్పుడు చేసేవారు. అది వారికి చాలా తెలిసిన పని. కానీ ఇప్పుడు మాత్రం చాలా కష్టంగా ఉంది. అక్కడ చెప్తే ఈ గాలి విసురుతున్నప్పుడు ఈ లోపల చీకటి పడిపోయింది. భయంగా ఉంది. యేసు ప్రభు రాలేదనేటువంటి ఒక ఆలోచనలో ఉన్నారు. వారికి ఒక రకమైనటువంటి చిన్న ఆలోచన వచ్చింది, కానీ యేసు ప్రభు వస్తే బాగుండు అనిపిస్తుంది. అటువంటి పరిస్థితిలో వారు ఇంచుమించు 2 కోసుల దూరము ధోని నడిపించిన తరువాత వారు అంతసేపు సాయంకాలం నుంచి చీకటి పడే వరకు ఆ ధోని నడుపుతూ ఉంటే అది పెద్ద ప్రయాణం ఏం జరగలేదు. అంతా కలితే 2 కోసుల దూరం సముద్ర పొట్టుకి ఎదురుగా కనపడతా ఉంటుంది. యాక్చువల్గా చెప్పాలంటే వారు అంత ఫీల్ అయిపోవాల్సినటువంటి పని లేదు. కానీ వారు చాలా భయంతో ఉన్నారు. కానీ ప్రభువుకు ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ప్రభు చూస్తున్నాడు వీళ్ళని. వీరు ఈ విధమైనటువంటి గాలిలో వారి ధోని వారు చిక్కుకున్నట్టు కనపడుస్తుంది. బహుశా యేసు ప్రభు వీళ్ళని చూసి వీళ్ళ దగ్గరికి ఆయన మరి సముద్రం మీద నడిచి వస్తా ఉన్నాడు. నిజం. దాని మీద ఒక పాట రెవరెండ్ ప్రేమసాగర్ గారు రాశారు. అలల పైన నడిచిన నాది యేసయ్య. అద్భుతమైనటువంటి సంగతి. యాక్చువల్గా వాళ్ళు నీళ్ళలో ఉన్నారు, ఈయన ఒడ్డున ఉన్నాడు కనుక ఇంకొక బోట్ వేసుకుని రావడం తప్ప మానవరీత్యా ఆలోచిస్తే, అంతేగాని ఇంకా నడిచి రావడం అనేటువంటి సంభవించదు. కానీ యేసు ప్రభు ప్రేమ ఎంత గొప్పదో చూడండి. వారి కోసం ఆయన సముద్రం మీద నడిచిచు తమ ధోని దగ్గరకు వచ్చుట చూచి భయపడి, యేసు ప్రభు వస్తున్నట్టుగా యేసు ప్రభు రావడం చూస్తున్నారు, కానీ భయపడుతున్నారు. అంటే ఏమిటిది విచిత్రం. నీళ్ల మీద నడిచేటువంటి ఏ స్వరూపాన్ని చూడలేదు. నీళ్ల మీద నడిచిన మనుషులు ఎవరో లేరు. ఏ దేవుడు కూడా నీళ్ల మీద నడిచి రాలేదు. ఒక యేసు ప్రభు మాత్రమే నీళ్ల మీద నడిచిన. వారు భయపడుతున్నారు. ఈయన ఎవరబ్బా, ఈయన ఎవరు, ఇదేంటిది, ఈ రూపం ఏంటి, లేకపోతే ఈ వ్యక్తి ఎవరు అనేటట్టి బాగా భయపడిపోతున్నప్పుడు చూడండి యేసయ్య ఒక చక్కటి మాట చెప్పాడు. అయితే నేనే అన్నాడు. అనగా వాళ్ళకి ఆయనకి చాలా పరిచయం. యేసు ప్రభు చాలా కాలంగా వారితో ఉంటున్నాడు. అంచేత ఆయన నా పేరు అది ఇది అని చెప్పట్లేదు, నేనే. ఎస్, ఆయనే సర్వశక్తిమంతుడు, ఆయనే సర్వాధికారి. ఆయన సముద్రమును సృష్టించినవాడు, ఆయన భూమిని సృష్టించినవాడు, పర్వత శిఖరములను కలుగజేసిన వాడు ఆయనే. భూమిని ఆకాశమును సమస్తమును కలుగజేసిన వాడు నేనే, ఆయనే. నేనే అన్నప్పుడు ప్రియులారా, అక్కడ 20 వచనం చదివితే, కనుక 21వ వచనం, ఆయనను ధోని మీద ఎక్కించుకొనుటకు వారిష్టపడరి.
ప్రియులారా, ఇది చాలా అద్భుతమైనటువంటి ఆ, నిర్ణయం. వాళ్ళందరూ ఏక మనసుతో మనం ఆయనను ధోనిలోని తీసుకుందాం, ఎక్కించుకుందాం అంటే ఆయన మునిగిపోతాడని కాదు, నడవలేడని కాదు, కానీ ఆయన వారితో ఉండాలి. అందుచేత ఆయన వైపు వారు చూసి ఆ ధోనిలోనికి ఎక్కించుకున్నారు. ప్రియులారా, ఆయన ఎక్కించుకున్న తర్వాత జరిగినటువంటి మహా అద్భుతం ఏమిటంటే చూడండి, వారు ఇష్టపడెను. చాలామంది ఆయన చూస్తారు కానీ ఆయన ఇష్టపడటం లేదు. ఆయనతో మాట్లాడడానికి చాలామంది ఇష్టపడలేదు. ఆయన తమ ధోనిలో ఎక్కించుకోవడానికి ఇష్టపడటం లేదు. కొంతమంది ఇప్పుడు అక్కడ 4-5 ఉన్నారు కనుక రకరకాలైనటువంటి డిస్కషన్స్. ఆయనో కాదో, ఆయనైతే మనతో కూడా వస్తాడు కదా, ఆయనటి ఎక్కించుకుంటే మనకేమొద్దు, ఈ ధోనిలో ఏమైపోతామో అనేటువంటి ఊరికే ఆలోచించడం ఎక్కువైపోయింది. ఒకరినొకరు సలహాలు చెప్పడం చాలా ఎక్కువైపోయింది. ఈ రోజుల్లో నమ్మడం అనేటువంటిది చాలా తక్కువైపోయింది. అందుచేత అప్పుడు వారందరూ కలిపి ఏక మనస్సుతో ఆయన ఆ ధోనిలోనికి ఎక్కించడానికి ఇష్టపడ్డారు. చూడండి, ఆ తర్వాత మాట చాలా విలువైన మాట. వెంటనే ఆ ధోని వారు వెళ్ళుచున్న ప్రదేశమునకు చేరెను. ఎంత అద్భుతం! యేసయ్య ఆ ధోనిలోనికి కాలు పెట్టగానే, యేసయ్య ఆ ధోనిలోనికి రాగానే ఇంత భయంకరమైన ప్రయాణం ఎంత సులువైపోయిందో. వాళ్ళు చేరవలసినటువంటి స్థలంలోకి చేరిపోయింది. విత్ ఇన్ సెకండ్స్ చాలా త్వరితగతిన వెళ్ళిపోయారు. ఎంత అద్భుతమైనటువంటి సత్యమో వినండి. అనగా మన జీవితంలో మనం చేస్తున్నటువంటి పనులలో, ప్రయాణములలో, ప్రయాసలో ప్రభువుతో కలిసినట్లయితే అద్భుతమైనటువంటి ప్రయాణం జరుగుతుందని దేవుని యొక్క సేవకుడిగా నేను మీకు తెలియచేస్తున్నాను. ఎందుకంటే ఆయనతో ప్రయాణం, యేసుతో ప్రయాణం. మనం కొంతమంది కూడా తీసుకెళ్ళడానికి ఇష్టపడతాం. వాళ్ళు మనం చాలా తబ్బేలు పెట్టేసేసి రకరకాలుగా నడిపించేస్తారు. అది చాలా తర్వాత కొంతకాలానికి తెలుసుకుంటాం, అబ్బా బాబోయ్ ఇతను తీసుకెళ్ళి మనం నా పరిస్థితి ఇలాగ అయిపోయింది అనుకుని వారు చాలా ఫీల్ అవుతుంటారు. కానీ ఈరోజు నీ జీవిత ప్రయాణంలో యేసయ్యతో ప్రయాణం చేయి. నువ్వు యేసయ్యతో ప్రయాణం చేసినప్పుడు యేసయ్యతో నీ ప్రయాణం చాలా సునాయాసంగా చేరుకోవలసిన గమ్యానికి చేరుకుంటావు. కారణం ఏంటంటే ఆయన నీతో ఉంటాడు గనక. ఆయన నీతో ఉన్నప్పుడు నీ ప్రయాణం ఎంతో క్షేమకరమైన ప్రయాణం. ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుంచి కనానుపురానికి ప్రయాణం చేశారు. వారి ప్రయాణం చాలా సింపుల్ ప్రయాణం. ఏకంగా చూస్తే యాకోబు తన కుమారులను ఐగుప్తుకు పంపించినప్పుడు వాళ్ళు వెళ్ళి భోజనం కొనుక్కొని మళ్ళా వచ్చేసేసి మళ్ళా కావాల్సిన వాళ్ళు ఎత్తున్నారు. పెద్ద ప్రయాణం కాదు. ఆ ప్రయాణం చాలా సులువైన ప్రయాణంగా ఉండేది. వాళ్ళు కావాల్సిన వాళ్ళ వెళ్ళి తెచ్చుకునేవారు. కానీ ఇప్పుడు వారు కానానుపురం వెళ్ళడానికి ఎంత సుదీర్ఘమైన ప్రయాణం అయిపోయిందో. 40 సంవత్సరాల సుదీర్ఘమైన ప్రయాణం. కారణం ఏంటంటే వారి యొక్క హృదయ కాఠిన్యాన్ని బట్టి, వారి యొక్క అవిశ్వాసం బట్టి, వారికి ఉన్నటువంటి ఆలోచనను బట్టి వారి ప్రయాణం గందరగోళం అయిపోయింది. కారణం ఏంటంటే యేసు ప్రభు ఉన్నాడు కానీ, దేవుడు ఉన్నాడు కానీ దేవుని మీద ఆధారపడలేకపోతున్నారు. చాలాసార్లు చాలా కాలంగా మనం ప్రభు నమ్ముకున్న వాళ్ళల్లో ఒక జాబితాలో ఉన్నాం. కానీ ప్రభు చేస్తాడనేటటువంటి నమ్మకం మనకు కూడా
కావాలి. వచ్చినప్పుడే మనం అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు మన జీవితాల్లో పొందుకోగలుగుతున్నటువంటి విషయాన్ని ఈ యొక్క సాయంకాల సమయంలో తెలియచేస్తున్నా. నీ జీవిత నామ అది ఆ ప్రయాణం, యేసుతో ఆ ప్రయాణం చాలా సులువైన ప్రయాణం. నువ్వేమీ కష్టపడలేనటువంటి ప్రయాణం. నమ్మిక మాత్రం ఉంచు. నమ్మిక ఉంచినట్లయితే ఆ ప్రయాణం నీ జీవితానికి ఎంతో విలువైనటువంటి ప్రయాణంగా మారుతుందనేటువంటి విషయాన్ని ఈ యొక్క సాయంకాల సమయంలో మరి తెలియచేస్తున్నాను. ఎందుకంటే ఈ ఆరాధనలో పాల్పొందుతున్న మనం ప్రియులారా, నిజమే ఈ రోజుల్లో మరి ఎక్కడ చూసినా కర్ఫ్యూ, ఎక్కడ చూసినా కరోనా పేషెంట్స్ చాలా క్రిటికల్గా ఉంది. ఇటువంటి సమయంలో దేవుడే ఈ యొక్క పరిస్థితిని చక్కదిద్దాల్సిన బాధ్యత ఆయనకు ఉంది. కనుక మనం అందరము విశ్వాసముతో ఆయన వైపు చూస్తే, ప్రభువా నీవు తప్ప ఇంకెవరు బాగు చేయలేరు ప్రభా అని ప్రార్థన చేస్తే ప్రభు సహాయం చేస్తాడు. ఈ యొక్క వ్యాధి మరి నిర్మూలన చేస్తాడని నేను నమ్ముతున్నాను. కనుక ప్రియ సహోదరులారా, యేసుతో మన ప్రయాణం, ఈ ప్రయాణం చాలా విలువైన ప్రయాణం. ఆ ప్రయాణంలో ప్రభుతో వెళితే ఎంతో సంతోషం. చూడండి, వెంటనే ఆ దోణె వారు వెళ్ళుచున్న ప్రదేశంనకు చేరెను. అప్పటి వరకు వారికి ఉన్నటువంటి ఆ యొక్క టెన్షన్, ఆ బాధ, వ్యాధి, ఆ కష్టం అంతా కూడా కొద్ది నిమిషాల్లో అది పోయినట్టుగా మనం చూస్తున్నాం. కనుక ఈ జీవిత ప్రయాణం యేసు ప్రభుతో ప్రయాణం, యేసు ప్రభుతో ప్రయాణం. ఆ ప్రయాణాన్ని మనం యేసుతోనే చేద్దాం, ఇంకెవ్వరితో వద్దు. ఎప్పుడు ఎవరిని కూడా మనం ఆశ్రయించాల్సినటువంటి అవసరత లేదు. ఎందుకంటే ఆశ్రయిస్తే ఆశ్రయం ఇచ్చినట్టు ఇచ్చి మనను నాశనం చేస్తారు. కనుక ఈ ప్రయాణం చాలా సూపర్ ప్రయాణం. అది ప్రభుతో ప్రయాణం. నీ జీవిత ప్రయాణం కూడా యేసుతో ప్రయాణం చేస్తే నీకు ఆ ప్రయాణం చాలా మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకొచ్చు ప్రార్థన చేసుకుని ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. కండ్లు మూసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభువా, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ పరిశుద్ధాన్ని ఈ యొక్క లైవ్లో నిన్ను ఆరాధించే భాగ్యం ఇచ్చారు, నీకు వందనాలు. నేను ఆరాధిస్తుండగా మాతో మాట్లాడినటువంటి వచనాన్ని బట్టి నీకు స్తోత్రాలు. యేసుతో మా ప్రయాణం అనేటువంటి విషయాన్ని మేము నేర్చుకునేటట్టుగా ప్రభువా, మేము మా జీవితంలో నీతో ప్రయాణం చేసి, నీతో నడిచి, నీతో మేలు పొంది నేను స్తుతించడానికి సహాయం చేయమని, ఈ యొక్క పరిశుద్ధాన్ని పరిశుద్ధంగా ఆచరించినట్టు మమ్మల్ని అందరినీ కూడా దీవించమని, ఆశీర్వదించమని, ఈ లైవ్లో చూస్తున్న వారందరినీ దీవించి ఆశీర్వదించి కృపలో వర్ధిల్లింప చేయమని, ఈ వారం అంతా కాచి కాపాడి పోషించమని, అనారోగ్యంతో వారి కొరకు, ముఖ్యంగా కరోనాతో బాధపడుతున్నటువంటి పేషెంట్ల కొరకు కూడా ప్రార్థిస్తుండగా మీరే ప్రభువా ఆ రోగులను బాగు చేయి తండ్రి. నాయన, ఇంకెవరికి అది సోకకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క సాయంకాలపు దీవెన ఆశీర్వాదాలు మా అందరిపై నిర్వహించి నడిపించి బలపరిచి సహాయం చేయమని యేసు ప్రభు నామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దీవెన మనకు సదా తోడేండు గాక. ఆమేన్.